రాజధాని ఢిల్లీలో కేవలం 2 వారాల్లోనే దాదాపు 800 మందికి పైగా అదృశ్యమయ్యారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఏడాది జనవరి 1 నుంచి 15 మధ్యలో సగటున రోజుకు 54 మంది కనిపించకుండా పోయారని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో మిస్సింగ్ వార్తలపై స్పందించిన పోలీసులు వ్యక్తుల మిస్సింగ్ కథనాలకు పెయిడ్ ప్రమోషన్సే కారణమని గుర్తించారు. దీంతో ఈ తరహా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తుంది ఎవరు, దానికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 800 మందికి పైగా మిస్సింగ్ అయ్యారంటూ జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు కలకలం రేపాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో 800 మందికి పైగా అదృశ్యమయ్యారని ఆ కథనాల సారాంశం. ఏడాది జనవరి 1 నుంచి 15 మధ్యలో సగటున రోజుకు 54 మంది కనిపించకుండా పోయారని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఆ లెక్కన 800 మందికి పైగా మిస్ అయ్యారని, అందులో 509 మంది మహిళలున్నట్లు వెల్లడించాయి. అదృశ్యమైన వారిలో కొంతమందిని గుర్తించినట్లు మీడియా కథనాలు తెలిపాయి. దీంతో దేశ రాజధానిలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు కనబడకుండా పోవడం సాధారణ విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 2 వారాల్లోనే 100 మంది మిస్ అయ్యారనే వార్తలు బయటకు పొక్కడంతో ఢిల్లీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీలో ఇటీవల మిస్సింగ్ అయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారనే వార్తలు ఆందోళనను మరింతగా పెంచాయి. ఇటీవలి కాలంలో కనిపించకుండా పోయిన 800 మందిలో సుమారు 500 మంది మహిళలున్నట్లు వార్తలు రావడం, అలాగే దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారనే వార్తలు అందరినీ షాక్కు గురిచేశాయి. ఢిల్లీలోని ఎన్నో కుటుంబాలు ఈ విషయం తెలిసి తీవ్రంగా కలవరపాటుకు గురయ్యాయి. దేశ రాజధానిలో ఎంతో భద్రత ఉన్నప్పటికీ వీరంతా ఎలా మిస్ అయ్యారనే దానిపై ఎన్నో రకాల ఊహాగానాలు వెలువడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేవలం రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయనే వార్తలపై స్పందించిన విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. అయితే ప్రతిపక్షాల విమర్శలను ప్రభుత్వం ధీటుగా తిప్పికొట్టింది. ఢిల్లీలో కేవలం 2 వారాల్లోనే దాదాపు 800 మందికి పైగా మిస్సింగ్ అయ్యారనే వార్తలపై స్పందించిన ఢిల్లీ పోలీసులు అదంతా అవాస్తవమని స్పష్టం చేశారు. ఢిల్లీలో వ్యక్తులు తప్పిపోతున్నారనే వార్తలకు పెయిడ్ ప్రమోషన్స్ కారణమని తాము గుర్తించామని పోలీసులు వెల్లడించారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము అని పోలీసులు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అంతేకాదు, గత ఏడాదితో పోలిస్తే కనిపించకుండా పోయిన వారి సంఖ్యలో ఎలాంటి పెరుగుదల లేదని పోలీసులు పేర్కొన్నారు. 2026లో నమోదైన కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించిందని చెప్పిన పోలీసులు, అలాగే తప్పుడు వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కానీ తాజా గణాంకాలను మాత్రం వెల్లడించలేదు. ఢిల్లీలో మిస్సింగ్ కేసులకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం కాదు, కానీ అది వక్రీకరించబడిందని ఢిల్లీ పోలీసుల వివరణను బట్టి స్పష్టమవుతోంది. 2026 జనవరి 1 15 రోజుల్లో 807 మిస్సింగ్ కేసులు నమోదైన మాట వాస్తవమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో 509 మంది మహిళలు లేదా బాలికలు, 191 మంది మైనర్లున్నారు. సగటున రోజుకు 54 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసుల ప్రకారం ఇది అసాధారణమైన పెరుగుదల కాదు. సాధారణంగా ఢిల్లీలో నెలకు సుమారు 2000 మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి జనవరిలో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. సోషల్ మీడియాలో ఈ గణాంకాలను భయాందోళన కలిగించేలా ప్రచారం చేయడం వెనుక పెయిడ్ ప్రమోషన్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో కేవలం 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 800 మందికి పైగా మిస్సింగ్ అయ్యారని కథనాలు వెలువడడంపై పెద్దెత్తున చర్చ జరుగుతోంది. ఈ కథనాలు ఢిల్లీ వాసుల్లో ఆందోళనను మరింతగా పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దీనికి పెయిడ్ ప్రమోషన్సే కారణమని తేల్చారు. ఇకపై ఈ తరహా ప్రచారం ఆగుతుందో లేదో చూడాలి.